అంటే ఒక వ్యక్తి భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం శరీర కోరికలు. ఇవి కూడా ఎప్పుడైనా కలగచ్చు. భార్య ఉంటున్నవాడు కూడా కలుగుతాయి. పెళ్లి కాని వాళ్ళకి కలుగుతాయి. భార్య ఉంటున్నా, భర్త ఉంటున్నా వాళ్ళకి కూడా కలుగుతాయి. ఆ మనిషి 100% భక్తి జీవితంలో పడిపోతాడు. ఎందుకంటే దావీదు లాంటి భక్తుడే పడిపోయినప్పుడు నేనే పాటి వాడిని అనుకోవాలి. నేను ఆఫ్టర్ ఆల్ భక్తుడు పడిపోయాడు. నేను ఆఫ్టర్ ఆల్ ఆయనకే శరీరాశలొచ్చాయంటే ఎంతగా వాక్యంకి దగ్గరగా ఉండాలమ్మా. ఎవరైతే వాక్యానికి బాగా దగ్గరగా ఉంటారో ఆ వ్యక్తి పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు వాక్యం దగ్గర ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నవాడు ఒకవేళ పడిపోకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎవరంత ప్రేరేపించినా ఈ వ్యక్తి స్టాండర్డ్‌గా ఉంటాడు. అసలు ఆ వ్యక్తితో మాట్లాడడానికే భయపడతారు కొంతమంది. భయపడతారు. అలా ఉండాలి మన జీవితం. క్యాజువల్‌గా మాట్లాడే పరిస్థితి ఆ వ్యక్తి